హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ దిస్ వీడియో మీరు కనుక ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఇస్తానులేండి. ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ అండ్ ఇంట్రడక్షన్ టు సి అని చెప్పాను కదా. అండ్ ఆ వీడియోలో అంటే టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లున్నా. అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ టు సి అనే టాపిక్ అదొక సెకండ్ పార్ట్ అసలు యూనిట్కి వచ్చేసరికి. బట్ మెయిన్ థింగ్ ఇదే అసలు నాకు తెలిసి అన్నీ అంటే ఎవ్రీథింగ్ అసలు సి లాంగ్వేజ్కి వచ్చేసి అండ్ ప్రోగ్రామింగ్కి వచ్చేసి కొరకు చూసినట్లయితే ఇవే మొత్తం బేసిక్స్ అండి నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ సో మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే ఇవన్నీ ఫస్ట్ అసలు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాక అండ్ మీకు ఎవ్రీథింగ్ నేను మీకు ఇంకా విడిగా కావాలంటే బ్రీఫ్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అండ్ విడివిడిగా మీకు ఏమైనా చూసినట్టయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా మీరు చూసినట్టయితే డిస్క్రిప్షన్లో వీటికి లింక్ కూడా మీకు మెటీరియల్ కావాలంటే కమెంట్ చేయండి. సో మీకైతే నేను లింక్ ద్వారా సంథింగ్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీకు కనుక అది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కమింగ్ టు అవర్ టాపిక్, ఇంట్రడక్షన్ టు సి వచ్చేసరికి మీరు కనుక కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే జనరల్ ఫామ్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే సంథింగ్ అందరికీ తెలుసు కదా, హ్యాష్ ఇంక్లూడ్. మన ప్రోగ్రామింగ్ అయితే హ్యాష్ ఇంక్లూడ్ అనే ఒక వర్డ్తో స్టార్ట్ అయింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన లాంగ్వేజ్ని బట్టి సి లాంగ్వేజ్కి అయితే కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే stdio.h అని ఉంటుంది. అండ్ C++కి వచ్చేసరికి అయితే iostream.h అని ఉంటుంది. stream.h అని ఉంటుంది కదా. అసలు ఇవన్నీ ఏంటి, అసలు హ్యాష్ ఇంక్లూడ్ ఈ సెంటెన్స్ ఏంటి అని చెప్పేసి నేను ఒక్కొక్క బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు వచ్చినట్లయితే ఫస్ట్ థింగ్ దీనికి ఒక నేమింగ్ అని ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బాడీ, వేరేజ్ ఇక్కడ డిక్లరేషన్ బ్లాక్ అని చెప్పి అంటాం ఫస్ట్ థింగ్. అలా చూసుకున్నట్లయితే జనరల్ ఫామ్ ఆఫ్ సి అంటే అసలు ప్రోగ్రామింగ్లో ఫస్ట్ థింగ్ మన అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఇక్కడ ఏం రాయాలి అండ్ దాని నెక్స్ట్ ఏమైతే వస్తుంది అండ్ వాటి నెక్స్ట్ ఏమొస్తుంది అండ్ ప్రతిదీ ఏమంటాం ఏదైతే మన ఇప్పుడు బాడీ ఏంటంటే మనకి స్కెలిటన్ ఎలా అయితే ఇంపార్టెంటో అండ్ ఏవేవి ఎక్కడ అని చెప్పేసి అలా నేను మీకు ఇక్కడ దీనిలో కవర్ చేస్తాను. జనరల్ ఫామ్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ కానీ మీరు చూసినట్లయితే వేరియబుల్ డిక్లరేషన్ చెప్పే కదా. ఈ ఫ్లవర్ బ్రేసెస్ అంటే ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ అనేది ఒకటి వస్తుంది. అంటే ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్ అంట బాడీ. అండ్ ఫర్దర్గా అంటే ఫంక్షన్స్ ఉంటే అది వేరే థింగ్, అది మన ప్రోగ్రామ్ని బట్టి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ పార్ట్ కదా. ఈ డిక్లరేషన్ పార్ట్లో వేరియబుల్ డిక్లరేషన్, అసలు ఈ వేరియబుల్ డిక్లరేషన్ అంటే అసలు ఏంటో చెప్పాక అండ్ అది టైప్స్ ఏమన్నా ఉన్నాయా అండ్ అది ఎలా డిక్లేర్ చేయాలని చెప్పేసి చూసినట్లయితే మీరు కనుక ఇట్లా చూసినట్లయితే వేరియబుల్ డిక్లరేషన్ అనేవి వచ్చేసరికి వేరియబుల్ డిక్లరేషన్ అంటే కనుక మనం చూసినట్టయితే వేరియబుల్ని డిక్లేర్ చేయడం అంటే మెయిన్ ఫంక్షన్లో ఒక వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ట్రయాంగిల్ ఏరియా కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే ఏరియాని మనం అది ఎంత అంటే మనకు ఇప్పుడు అది సంథింగ్ ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేసి అయితే మనకి ఇవ్వాలి. అది నార్మల్గా మనం మ్యాథ్స్ సమ్స్ చేసుకున్నప్పుడు కూడా చూసినట్టయితే మనం హెచ్ అని చెప్పేసి ఏరియా అని చెప్పేసి మన బేస్ అని చెప్పేసి ఏవైతే నేమ్స్ తీసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా వేరియబుల్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ వేరియబుల్స్ అంటే మనమైతే బుక్ మీద చేస్తాం కూడా సంథింగ్ ఇలా ప్లేస్లో చేస్తాం. వేరే కంప్యూటర్ అయితే మనకి చెప్పాలి అంటే సంథింగ్ ఒక మెమరీలో ఇదైతే స్టోర్ చేసుకోవాలి కదా మనం ఇచ్చే వాల్యూస్ని అండ్ అది మనకి తిరిగి రిటర్న్ ఇవ్వాలని అది ఎక్కడైతే పెట్టుకునేది దానికైతే తెలియదు కదా. సో మనం వేరియబుల్ అని అంటే ఒక సమ్ పర్టికులర్ మెమరీ లొకేషన్కి వేరియబుల్ అని అంటే ఒక వేరియబుల్ అంటే దానికి ఒక నేమ్ ఇస్తామంట. అండ్ ఆ నేమ్ని మనం కావాలంటే అండ్ దానికి వాల్యూ ఇవ్వాలంటే అది అక్కడ స్టోర్ చేసుకుని దాన్ని మనకు కావాల్సినప్పుడు డిస్ప్లే చేయమంటే అండ్ ఆ నేమ్ని కనుక మెచ్ చేసినట్లయితే అండ్ ఆ మెమరీ లొకేషన్లో మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో అదే అక్కడ డిస్ప్లే చేస్తాయి. ఇప్పుడు అసలు ఆ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామో మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈ డిక్లరేషన్ అది ఎలా చేయాలంటే ఫస్ట్ జనరల్గా అయితే దానికి మెయిన్ థింగ్ అయితే చాలానే ఉంటాయి. కానీ మనం జనరల్గా రాసే థింగ్ ఏంటంటే ఫస్ట్ అయితే డేటా టైప్ రాస్తాం. డేటా టైప్ రాసి నెక్స్ట్ వేరియబుల్ నేమ్ రాస్తాం. ఇదే దీని యొక్క సింటాక్స్. వేరియబుల్ నేమ్ సింటాక్స్ అంటే ఏంటంటే స్కెలెటన్ ఇందాక చెప్పాను కదా సేమ్ అదే. ఇప్పుడు మనం దేనికైతే రాయాలో దానికి అసలు ఎక్కడెక్కడ ఏంటి అంటే మెయిన్ ఓవర్ వ్యూ అని చెప్పాను. డేటా టైప్ అంటే ఇక్కడ మనకి చాలానే వస్తాయి అండ్ ఆ డేటా టైప్స్లో ఏంటి ఇది ఇక్కడ ఏం పెట్టాలి అండ్ వేరియబుల్ అంటే మన నేమ్, అది వేరియబుల్ మన నేమింగ్ అనేది మన ఇష్టం. అండ్ డేటా టైప్స్ వచ్చి ఇక్కడ ఏమి ఇవ్వాలని చెప్పేసి
చూసినట్లయితే అది ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్కి వస్తుంది. అండ్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒకటే ఉండిద్ది. డిక్లరేషన్ అనేది ఎప్పుడైనా అది అంటే మెయిన్ ఫంక్షన్లో కనుక ఇచ్చినట్లయితే ఇది లోకల్ డిక్లరేషన్ అని చెప్పండి. అండ్ మెయిన్ ఫంక్షన్ కనుక బయట అంటే మెయిన్ ఫంక్షన్ రాకముందే ఏ ఫంక్షన్ కన్నా బయట ఇచ్చినా సరే అది గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. అంటే వాటి రెండింటి డిఫరెన్స్ ఏంటని చెప్పి ఫర్దర్ వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ జస్ట్ నేను మీకు చెప్తున్నాను వినండి. గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఎప్పుడైనా సరే గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఇప్పుడు ఏదైతే 2 ఫ్లవర్ బ్రేసెస్ వచ్చాయో అండ్ ఇక్కడ ఫంక్షన్ అంటే ఎప్పుడైనా సరే ఇలా బ్రేసెస్ వస్తే అది ఫంక్షన్ అని చెప్పి అర్థం. అండ్ దాని నెక్స్ట్ కంటిన్యూగా ఎప్పుడైతే ఒక ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్ అయితే ఉంటాయో దీని యొక్క బాడీ ఇది. సో ఈ రెండిటికి అంటే ఈ ఫంక్షన్ యొక్క బాడీ ఇదని చెప్పాను కదా, ఇక్కడెక్కడ వేరియబుల్ డిక్లేర్ చేయకుండా అంటే ఫస్ట్ స్టార్టింగ్ అది అంటే సింటాక్స్ ఏంటి డేటా టైప్ ఇచ్చి అండ్ దాని వేరియబుల్ సంథింగ్ కాసేపు ఏ అనుకుంటే ఇంటి ఏ అనుకుంటే ఈ డిక్లరేషన్ అనేది ఈ ఫంక్షన్లో కనుక చేసినట్లయితే ఇది ఓన్లీ ఈ ఫంక్షన్లో యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. అండ్ వేరే ఏ ఫంక్షన్ వచ్చినా సరే ఇప్పుడు ఇది ఈ ఫంక్షన్లో మాత్రమే చేస్తాం కాబట్టి ఇది లోకల్గా అంటే దీనిలో మాత్రం యూజ్ అయ్యేటట్టుగా లోకల్ డిక్లరేషన్ కిందకి వచ్చేసింది. అండ్ మీరు కనుక చూసినట్లయితే గ్లోబల్ డిక్లరేషన్ అని ఎందుకన్నానంటే మెయిన్ ఫంక్షన్ కాకుండా ఇంకేమైనా ఫర్దర్గా ఫంక్షన్స్ కాకుండా అన్నిట్లో అది కామన్గా మీకు కావాలి అంటే సంథింగ్ పై వాల్యూ ఉంది అదైతే కాన్స్టెంట్, ఇది మీరు ఎక్కడ యూజ్ చేసినా అదే ఉండదు కదా. అలాంటివి కొన్ని ఏమన్నా మీరు కనుక డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకంటే తెలుసు ఒకవేళ మన యూజర్ అంటే మన ప్రోగ్రామ్ని ఫర్దర్గా ఎవరైనా యూజ్ చేసినప్పుడు సంథింగ్ మనకన్నా లో క్లాసెస్ వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి కనుక అందరూ టాపర్స్ అయితే అవ్వరు కదా, తెలియాలనేం రూల్ లేదు కదా. సో అలాంటి వాళ్ళకి కనుక తెలియాలి మన ఇంకా బాగా యూజర్కి బాగా ఫ్రెండ్లీగా రీడబుల్గా ఉండాలి మన ప్రోగ్రామ్ అనిపిస్తే కనుక మీరు ఈ ఫంక్షన్స్ అన్నిటికీ బయట అంటే స్టార్టింగ్లోని ఈ హ్యాష్ ఇంక్లూడ్ ఈ హెడర్ ఫైల్స్ అయితే మనం డిక్లేర్ చేస్తామో దాని తర్వాత మీరు కనుక ఇక్కడ ఏదన్నా వేరియబుల్ని కనుక మీరు కనుక డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ డిక్లరేషన్ కిందకి వస్తుంది. అంటే మీకు ఈ రెండింటికి అర్థమైతే ఏంటి అని క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఫర్దర్గా మీకు ఇంకేమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ఇస్తాను కావాల్సిన మెటీరియల్ మొత్తం. అండ్ అది కాకుండా అసలు మెయిన్ ఏంటి అసలు మీకు ఏమన్నా డిఫరెన్సెస్ ఏంటి అలా మీకు ఎక్కువ కంటెంట్ కనుక తెలుసుకోవాలనిపిస్తుంది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయాలి కానీ చాలానే కంటెంట్ అయితే వస్తుంది కాబట్టి మీరు మీరైతే మిస్ అవ్వద్దు. అండ్ వేరియబుల్ డిక్లరేషన్ అయితే క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే ఏమీ టెన్షన్ పడద్దు, ఒక 2 minutes బ్యాక్ వెళ్ళి మళ్ళీ వీడియోని కనుక మీరు కనుక చూస్తే అర్థమైపోద్ది, సింపుల్. అండ్ సి టోకెన్స్ వచ్చేసరికి సి టోకెన్స్ అని చెప్పి వేటిని అంటామంటే సి టోకెన్స్ అంటే దానిలో ఇంకా ఫర్దర్ ఉన్నాయి, అవి నేను మీకు ప్రతిదీ ఇంకా నేను చేస్తాను. టోకెన్స్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే వేరియబుల్ అని ఇచ్చాను కదా అండ్ వాటిలో డేటా టైప్స్ వచ్చినాయి కదా, డేటా టైప్కి ముందు ఇక్కడ మెయిన్ అని చెప్పి మనకి ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చాను కదా అండ్ డేటా టైప్ అని చెప్పేసి ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూసినట్లు ఇది ఇంట్ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఏంటి ఇంటీజర్ టైప్. ఇంట్ అని ఇవ్వగానే కంప్యూటర్కి ఇంట్ అని అర్థమైద్ది అంటే కొన్ని కీవర్డ్స్ సమ్ స్పెసిఫిక్ మీనింగ్ని మనకి యొక్క కంప్యూటర్కి స్పెసిఫై చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని కీవర్డ్స్ అని చెప్పండి. అవన్నీ కూడా మనం చూసినట్లయితే సి టోకెన్స్ కిందకి వస్తాయి. సో సి టోకెన్స్ కిందకి అసలు ఇంకా ఏమేమి ఉన్నాయి అసలు ఒక్కొక్కటి ఏది దేనికి యూజ్ చేస్తామని కనుక చూసినట్లయితే ఇక్కడే అంటే అది మొత్తం అవ్వదు. సో నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ మెటీరియల్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ థింగ్ కనుక మీరు చూస్తే బేసిక్ డేటా టైప్స్ అన్నారు కదా, బేసిక్ డేటా టైప్స్ అంటే ఇందాక నేను ఇంట్ అని చెప్పాను కదా, బేసిక్ డేటా టైప్స్ అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ నేనైతే డేటా టైప్ అని ఇచ్చాను కదా. సో దీన్ని మనం చూసినట్లయితే డేటా టైప్కి ఎప్పుడైనా సరే బేసిక్ అంటే ఫండమెంటల్ అని చెప్పి అనుకుందాం కాసేపు. ఫండమెంటల్ నేమింగ్ అయితే ఎక్కడైనా ఒకటి కదా, ఫండమెంటల్ అన్నా బేసిక్ అన్నా ప్రైమరీ అన్నా ఏదైనా నేమ్ ఒకటే ఫ్రెండ్స్. అండ్ అవి ఫండమెంటల్ డేటా టైప్స్ లేదా బిల్ట్ ఇన్ కంప్యూటర్ అంటే కొంచెం ఆ టెర్మినాలజీలో చెప్పాలంటే కనుక బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అవి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్ అని చెప్పగానే కంప్యూటర్కి అర్థమైపోద్దని నేను మీకు అన్నాను కదా ఫ్రెండ్స్. అంటే కంప్యూటర్ ఏదైతే సి ప్రోగ్రామ్ని ఏవైతే కనిపెట్టారో సంథింగ్ కోడ్స్ని అయితే అన్నీ మనమైతే మనకి యూజర్ ఫ్రెండ్లీగా అయిపోయింది అంటే ఏంటి సంథింగ్ ఎవరో మనకన్నా బాగా కష్టపడి వాటికైతే కోడ్ అయితే కనిపెట్టేశారు కదా. అలాగే ఇంటర్నల్గానే అది ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పి కంప్యూటర్కి అర్థమయ్యేలాగా ఏదైతే సంథింగ్ కావాలో అదంతా వాళ్ళు కోడింగ్ అయితే చేసేసి ప్రోగ్రామింగ్లో ఇన్బిల్ట్గా ప్రోగ్రామింగ్ ఆ యొక్క స్ట్రక్చర్ లోపల ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. సో దాన్ని బిల్ట్ ఇన్ అని చెప్పి అందుకే నేను అన్నాను. సో దాన్ని మనం యూజ్ చేసుకోవడం తప్ప దానికి ఇంకా చేంజెస్ కావాలి మనకు నచ్చినట్లు యూజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండదు. సో బిల్ట్ ఇన్ అని చెప్పి అన్నాను దాన్ని నెక్స్ట్కి మీరు చూసినట్టయితే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ వస్తాయి. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సెకండ్ థింగ్
యూజర్ డిఫైన్డ్ వచ్చేసరికి ఇక్కడికి అరేస్ అని చెప్పి వస్తాయి. అరేస్ అంటే ఒక సేమ్ డేటా టైపే, అంటే ఇంటీజర్ డేటా టైపే, కానీ ఇప్పుడు నా మార్క్సే ఉన్నాయి కానీ ఒక సబ్జెక్టా కాదు కదా. సబ్జెక్ట్ అంటే ఒక 5 సబ్జెక్ట్స్ కన్సిడర్ చేసుకున్నా, లాంగ్వేజెస్ ఒక 3 కన్సిడర్ చేసుకున్నా, ఒక దానిలో 90, ఒక దానిలో 70, ఇంకో దానిలో 65 అలా కన్సిడర్ చేసుకున్నా. ఇవన్నీ ఇంటీజర్ డేటా టైప్సే కానీ ఒకటనే కానీ 3 ఉన్నాయి కదా. అది సెవరల్గా ఒకే నేమింగ్తో మనం కనుక తీసుకున్నట్లయితే అవన్నీ ఏంటి, ఇప్పుడు ఇది నాకైతే 3 సబ్జెక్ట్స్ అన్నాను. కొన్నిసార్లు క్లాస్ వైజ్ అయితే ఉంటాయి కదా, కొంతమంది 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమంది 6 ఉంటాయి. అంటే హిందీ కూడా బోర్డ్ ఎగ్జామ్ పడుతుంది కదా, సో వాళ్ళకి 6 సబ్జెక్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇలా మన యూజర్కి కావాల్సినట్టు కనుక మనం డిఫైన్ చేసుకుంటే దాని సైజ్ అవనండి ఏదన్నా అవనండి అది యూజర్ డిఫైన్కి వస్తుంది. అండ్ యూజర్ డిక్లేర్డ్ డేటా టైప్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయంటే యూనియన్స్ అని చెప్పేసి కొన్ని అక్కడ వస్తాయి. అండ్ అవి కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో డేటా టైప్స్ అసలు అంటే ఏంటో చెప్పాను కదా. డేటా టైప్ అంటే మనం ఇప్పుడు ఏదైతే వేరియబుల్ కానీ ఏదైతే మనం సంథింగ్ డేటా అయితే యూజ్ చేస్తామో అది ఏ టైప్ అంటే ఇంటీజర్ అంటే ఏంటి నంబర్స్, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంటే ABCD అవన్నీ మనకి తెలుసు కదా. సో అవి క్యారెక్టర్స్. ఇంటిజర్ అని ఫ్లోట్ అంటే డెసిమల్ వేరియబుల్స్. అదంటే నేను టైప్స్ చెప్పేసాను డైరెక్ట్. అసలు డేటా టైప్స్ అంటే అది మనందరికి తెలిసిందే కదా. ఏదైతే మనం డేటా యూజ్ చేస్తాం దాని యొక్క అసలు అది ఏ టైప్ అని చెప్పేసి కంప్యూటర్కి తెలియడానికి దాని యొక్క నేమింగ్ని అయితే మనం ఇక్కడ ఇచ్చేసాం. సో దాన్నే డేటా టైప్స్ అని చెప్పన్నారు. అంటే టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఇక్కడ టైప్ అంటే వేరే నథింగ్ బట్ ఏంటంటే డేటా టైపే. ఇప్పుడు సంథింగ్ డేటా టైప్ మనకి ఏరియా కనుక మీరు కన్సిడర్ చేసినట్లయితే బేస్ హైట్ అయితే ఇచ్చేస్తాం, కానీ అది కరెక్ట్గా మనకి ఇంటీజర్ వాల్యూ ఇస్తుందా అంటే ఖచ్చితంగా కాదు కదా. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే పాయింట్స్లో అయితే వస్తుంది కదా. సో మనకి ఏరియా డిస్ప్లే అవ్వాలంటే అది మనం ఇచ్చేది డేటా ఎప్పుడైనా సరే ఇంట్లో ఇచ్చినా సరే అది ఫ్లోట్కి కన్వర్ట్ చేయాలంటే అది ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి మనకి అది ఫ్లోట్లో వచ్చేస్తుంది. ఓకే, కానీ మాకు ఫ్లోట్లో కూడా వద్దు, సంథింగ్ మాకు ఇంకా యాక్సెస్ అంటే మాకు బాగా క్లారిటీగా కరెక్ట్గా వాల్యూ కావాలి అని కనుక మీరు చూసినట్లయితే ఆ ఫ్లోట్కి డబల్ అని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్ వస్తుంది. అది రేంజ్ ఎక్కువ కాకపోతే దాన్ని యూజ్ చేస్తాం. అదే ఆ టైప్ ఒక టైప్ నుంచి ఒక టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలన్నది ఈ టైప్ కన్వర్షన్లోకి వస్తాయి. అండ్ కన్సోల్ IO స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే I అంటే ఇన్పుట్, O అంటే అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్గా మన C ప్రోగ్రామింగ్లో ఎవరైతే కనిపెట్టేసారో అదంతా ప్రోగ్రామింగ్ అయితే చేస్తారో వాటిలో ఉన్న మెయిన్ ఇన్పుట్ మనం ఏదైతే ఇవ్వాలో వాటికి కావాల్సిన ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఏంటి అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏంటని చెప్పేసి అండ్ ఈ టాపిక్లో మనం చూస్తాము. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి ప్రెసిడెన్స్ అంటే మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్గా మనం మ్యాథ్స్లో వచ్చేసరికి బాడ్ మాస్ రూల్ అని చెప్పేసి అంటాం కదా. ఎగ్జాంపుల్ ఏంటి ఇంకా అదే బాడ్ మాస్ రూల్ అని చెప్పి అంటాం కదా. అంటే ఏంటి, ఫస్ట్ బాడ్ మాస్ బ్రాకెట్స్ అయితే ఫస్ట్ మనం చూసి తర్వాత ఆఫ్ అంటే ఏంటి ఇంటూ కానీ ఇట్లా సంథింగ్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ఇలా పక్కన AB కనుక అలా ఉంటే ఇది A(B) అని చెప్పి అలా చదువుతాం కదా. అలా ఆఫ్ ఉన్న దానికి చూసి అది నథింగ్ బట్ మల్టిప్లికేషనే. అండ్ డబుల్ టైం మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు అట్లా ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం ఫ్రెండ్స్. దాన్ని బ్రాకెట్స్ యూజ్ చేసి కొంతమంది చెప్తారు అండ్ డైరెక్ట్గా కూడా కొన్ని చోట్ల యూజ్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం ఇంకా. అండ్ D వచ్చేసరికి డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ వాటిని అయితే యూజ్ చేసుకుని మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అయితే చేయాలి కదా. అలాగే కంప్యూటర్ కూడా చూసినట్లయితే పక్కనే అంటే A+B*C అని చెప్పేసి కనుక మీరు కనుక డైరెక్ట్గా ఇచ్చేస్తే కంప్యూటర్ ఇది ఆర్డర్లు ఇచ్చింది అని చెప్పేసి ఇలా చేసేస్తే మనకి ఏమైనా కరెక్ట్ ఆన్సర్ వస్తుందో కాదు. కానీ మన బాడ్ మాస్ రూల్ ప్రకారం ఏంటి, మల్టిప్లికేషన్ అయితే కదా ఫస్ట్ చేయాల్సింది. సో వీటిని బేస్ చేసుకుని మన యొక్క ప్రెసిడెన్సెస్ అంటే ఏది ఫస్ట్ ఒకవేళ ఇలా ఇచ్చేసి బ్రాకెట్స్ ఇవ్వకుండా క్లారిటీ ఇవ్వకపోతే కంప్యూటర్ ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వాళ్ళు ముందే ఈక్వివలెంట్ కోడ్ అయితే వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు. సో దానికైతే మనం భయపడాల్సింది అయితే ఏం అవసరం లేదు. సో అది కరెక్ట్గానే వాల్యూ అనేది ఇచ్చేస్తుంది. సో కాకపోతే మనం మాన్యువల్గా అది ఒకసారి మనం మాన్యువల్గా చేసే లెక్క అయితే ఆ పాయింట్ ఒకసారి మనం గుర్తుపెట్టుకుని చేసుకోవాలంతే. సో ప్రెసిడెన్సెస్ అండ్ అసోసియేటివిటీ అంటే అదే వచ్చింది, అంటే ఏది ఫస్ట్ ఏది లాస్ట్ వచ్చిందండి, ఏది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి అది మనకి అర్థం అవడానికి ఈ టాపిక్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్కి చూసినట్లయితే ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే కంప్యూటర్ ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్లయితే లాంగ్వేజెస్ మాత్రం చెప్పా కదా. ఫస్ట్ C ఇంకా ఎవల్యూషన్ ఎలా అయితే వచ్చిందని దాన్ని ఫర్దర్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఇదంతా లాస్ట్ అయితే వచ్చింది. ఇదంతా ఇంకా నాకు తెలిసినందుకు థియరీ ఫ్రెండ్స్. సో ఇది మీరు ఇంకా ఫ్రీ టైంలో మీరు కనుక చూసినట్లయితే మెటీరియల్స్ గూగుల్ ఫామ్స్ని కనుక మీరు కనుక చూసినట్లయితే
ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ అయితే మీకైతే అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇది మీరు అక్కడ చూసుకోండి. అండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ సి అండ్ వేరియబుల్ డిక్లరేషన్ అసలు అంటే ఏంటని నేను చెప్పాను కదా, ప్రతి దానికి విడివిడిగా నేనైతే టైటిల్ ఇచ్చేసి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.